తప్పును అంగీకరించకపోతే మరింత నష్టం. ఈ ప్రపంచంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకొని మనిషంటూ ఉండరు. కానీ చాలామంది తాము చేసిన తప్పులను అంగీకరించరు. వాటిని సమర్థించుకోవడానికి ఎంత దూరమైనా పోతారు. ఆ క్రమంలో మరిన్ని తప్పులు చేయడానికి కూడా సిద్ధపడతారు. వారిలోని అహమే అందుకు కారణం. ఎందుకంటే అహం మనల్ని తప్పు ఒప్పుకోనియదు. అయితే తప్పు ఒప్పుకోకపోతే మనం అదే స్థాయిలో ఉండిపోతాం అని తెలుసుకోవాలి. ఉదాహరణకు, ఒక విద్యార్థి తన లెక్కల్లో తప్పు చేసి దాన్ని ఒప్పుకోకపోతే ఆ తప్పు నుండి నేర్చుకోలేడు. మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తాడు. ఇక తప్పు ఒప్పుకోవడం వల్ల ఇతరులకు మనపై నమ్మకం కలుగుతుంది. ఒక నాయకుడు తన తప్పును ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకుంటే అతని బృందం కూడా అతని గౌరవిస్తుంది. మన తప్పును ఒప్పుకోవడం వల్ల మనస్సు తేలికవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. ఇది మన మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని గుర్తించాలి. తప్పును అంగీకరించకపోతే మానవ సంబంధాలు దెబ్బతింటాయి, ఉన్న అవకాశాలు కూడా కోల్పోతాము. చిన్న సమస్య పెద్దదై కూర్చుంటుంది. కాబట్టి మనం తప్పు చేసినప్పుడు నేరుగా అంగీకరించాలి. అది ఎప్పుడు ఎందుకు జరిగిందో స్వీయ పరిశీలన చేసుకుని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. తప్పు ఒప్పుకోవడమే కాదు, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో, భవిష్యత్తులో ఎలా నివారించాలో కూడా ఆలోచించాలి. తప్పు అంగీకరించడం అనేది ధైర్యం, నిజాయితీ కలిగిన వారి లక్షణం. అది మనల్ని బలహీనంగా కాదు, బలంగా చేస్తుంది అని నమ్మండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.